62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్. డాక్టర్ గారు, మీరు ఒకవైపు అపోలో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లాంటి అంటే ప్రపంచ స్థాయి క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ని నిర్వహించడంలో, దాని నాయకత్వం వహించడంలో బిజీగా ఉంటూ, అదే రకంగా క్యూర్ ఫౌండేషన్ పేరుతో చిన్నారులకు ప్రాణదానం చేసే ప్రక్రియను చేపట్టారు. సో ఈ చిన్నారులు, క్యాన్సర్తో బాధపడుతున్న చిన్నారులకు అంటే సబ్సిడైజ్ ధరల్లో వైద్యం చేయాలనే ఆలోచన ఎప్పుడు వచ్చింది? అంటే ఏ పేషెంట్ చూసినప్పుడు మీకు ఆ కోరిక కలిగింది? సో దీని వెనుక ఉన్న కారణాలు ఏంటి? చక్కటి ప్రశ్న అండి. చిన్న పిల్లలకి క్యాన్సర్ క్యూర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది పెద్దవాళ్ళకి కంపేర్ చేస్తే. చిన్నపిల్లలు క్యాన్సర్ కీమోథెరపీ కూడా సులభంగా టాలరేట్ చేస్తారు, రికవరీ కూడా ఫాస్ట్ అవుతుంది. చిన్నపిల్లల్లో క్యాన్సర్ సర్జరీ చేసినప్పుడు కూడా రికవరీ ఈజ్ వెరీ ఫాస్ట్. చిన్నపిల్లలు వైద్యం చేయడం కూడా సులభం అండి. వాళ్ళ ప్రేమతో మాట్లాడి ఒక చాక్లెట్ చేతిలో పెడితే వాళ్ళు అంకుల్ అనుకుంటూ మనం చెప్పినట్టే ఇంజెక్షన్ తీసుకుంటారు, ఏ ట్రీట్మెంట్ అయినా తీసుకుంటారు. అదే పెద్దవాళ్ళని కన్విన్స్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్, యాజ్ ఎ సెడ్, చిల్డ్రన్లో క్యాన్సర్ క్యూర్ అవుతుంది కనుక వాళ్ళ పేరెంట్స్కి డబ్బులు లేనందుకు పిల్లలు చనిపోవడము చాలా బాధాకరమైన సిచ్యువేషన్ అండి. సో అది నేను గవర్నమెంట్ క్యాన్సర్ హాస్పిటల్ ఎంఎన్జీలో పనిచేసేటప్పుడు ఈ చిన్నపిల్లలను చూసినప్పుడు చాలా బాధ వేసేది. వాళ్ళకి ఓ సొఫిస్టికేటెడ్ ట్రీట్మెంట్ అవసరము, కొన్ని కాస్ట్లీ మెడిసిన్స్ అవసరము. అది మనము గవర్నమెంట్ స్థాయిలో అనకూడదు, కానీ మనకు ఆ గ్యాడ్జెట్స్ ఆ కాలంలో లేనప్పుడు వాళ్ళకి పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో తీసుకెళ్ళి వైద్యం చేయించే పరిస్థితి వాళ్ళకి లేనప్పుడు చూస్తే మన కళ్ళ ముందే చిన్నపిల్లలు చనిపోవడం చూసాం. సో ఈ పిల్లలకి డబ్బులు లేనందుకు వాళ్ళు చేసిన తప్పేమీ లేదు, వాళ్ళ క్యాన్సర్ రావడమే ఒకటి బ్యాడ్ లక్. సో వాళ్ళకి మనం క్యూర్ చేయాలి, ఎట్లాగో వాళ్ళకి సపోర్ట్ చేయాలనే ఆలోచనతో 2003లో నేను ఈ క్యూర్ ఫౌండేషన్ స్థాపించానండి. అప్పటి నుంచి ఏ బాబు కానీ ఏ పాపలు కానీ మా దగ్గరికి వచ్చినా, ఎలాంటి క్యాన్సర్ ఉన్నా కూడా మనం క్యూర్ చేయడానికి ఈ క్యూర్ ఫౌండేషన్ సపోర్ట్ చేస్తుందండి. పార్షియలీ కొద్దిమందికి, టోటలీ కొద్దిమందికి. స్పెషలీ నేను ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్లో ఐ క్యాన్సర్ డిపార్ట్మెంట్ స్టార్ట్ చేశాను. ఈ చిన్న పిల్లల్లోనే ఈ క్యాన్సర్, ఐ క్యాన్సర్ వస్తుంది, దాన్ని రెటినోబ్లాస్టోమా అంటాము. సో వాళ్ళకి మెజారిటీ ద ట్రీట్మెంట్ వాళ్ళకి ఈ క్యూర్ ఫౌండేషన్ ద్వారా చేస్తాము. అండ్ అన్ఫార్చునేట్లీ మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్ ఆర్ అండర్ పవర్టీ పేషెంట్స్. సో వాళ్ళకి ఈ కీమోథెరపీ, రేడియేషన్ ట్రీట్మెంట్, సొఫిస్టికేటెడ్ ట్రీట్మెంట్, రేడియేషన్ ట్రీట్మెంట్, అలాగే కంటిలో కూడా మేము కీమోథెరపీ ఇస్తాం. అది కూడా బయట చిన్న హాస్పిటల్స్లో వీలు కాదు. సో ఒక్క సైకిల్ కీమోథెరపీకి 1,75,000 రూపీస్ అవుతుంది. వాళ్ళకి 3 సైకిల్స్ కీమోథెరపీ ఇవ్వాలి, 5.5 లక్షలు ఒక్కొక్క పేషెంట్కి వాళ్ళు ఖర్చు పెట్టుకోలేరు. దాని ద్వారా మనం కంటి క్యాన్సర్ క్యూర్ చేయొచ్చు, కంటిని ఇవ్వచ్చు, చూపుని ఇవ్వచ్చు, అలాగే లైఫ్ను కూడా ఇస్తున్నాం. సో దట్స్ ఎ బిగ్గెస్ట్ రిలీఫ్ అండ్ గ్రేట్ థింగ్ దట్ వీ ఫీల్ సో సాటిస్ఫైడ్ అండ్ fulfilled when we treat such children.